ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెతెస్దా ప్రార్థనా మందిరం హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారా ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి పోయిన వారం మనము జబదయి కుటుంబాన్ని గురించి మొదటి భాగముగా సువార్తల్లో చెప్పబడిన విషయాలు నేర్చుకున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో జబదాయి కుటుంబమును గురించి చెప్పబడిన విషయాలు అపోస్తుల కార్యములలో, పత్రికలు, ప్రకటనలో మనం నేర్చుకుంటాం. ప్రియులారా, మరి బైబిల్లో ఆశీర్వాదకరంగా తెలియపరచబడిన కుటుంబాల్లో ఒకటి జబదయి కుటుంబం అని పోయిన వారు మనం చూచాం. ఈ కుటుంబంలో జబదయి తండ్రి, తల్లి సలోమి అని లేఖనాల ఆధారంగా మనం చూచాం. వారికి 2 కుమారులు ఉన్నారని, మొదటివాడు యాకోబు అని, రెండవవాడు యోహాను అని మనం చూచాం. వారిరువురు ప్రభు చేత పిలువబడి యేసు ప్రభు శిష్యులలో 12 మందిగా అపోస్తులుగా ఏర్పాటు చేయబడ్డారని చూచాం. మరి ఇవన్నీ కూడా వారి తల్లి, వారి యొక్క కుటుంబ పరిస్థితులు, మరి సువార్తల వరకు మనం చూచాం. మరి సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యములలో జబదయిని గురించి కానీ సలోముని గురించి కానీ ఎక్కడ చెప్పబడలేదు. అనగా అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన వరకు మరి జబదయి 2 కుమారుల గురించి మాత్రమే మనము చూడగలుగుతాం. ఆ 2 కుమారుల గురించి కూడా మొదటి కుమారుడైన యాకోబుని గురించి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం వరకు మాత్రమే చూస్తాం. తర్వాత యాకోబు హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు. హేరోదు యాకోబును చంపినట్టుగా అపోస్తుల కార్యం 12:1 రాయబడింది. ఖడ్గముతో చంపించను అని. ఆ తర్వాత పత్రికలలో మరి ప్రకటన గ్రంథములో, బైబిల్ యొక్క చివరి గ్రంథములో కూడా యోహానును గురించి మాత్రమే మనం చూడగలం. కనుక ఈ 2 కుమారులు యాకోబు, యోహాను కలిసి మరి 12వ అధ్యాయం అపోస్తుల కార్యం వరకు యెరూషలేము సంఘములో మిగిలిన అపోస్తులతో కూడా సేవలో ఉంటూ వచ్చారు. మరి వీరి యొక్క అపోస్తుల కార్యములో ఈ జబదయి కుమారుల గురించి చెప్పబడిన విషయాల్లో మొదటిది ఏంటంటే, వీరు ప్రభువు ఆరోహణమైనప్పుడు ఆయన్ని చూస్తూ నిలిచిన వారిలో వీరిద్దరున్నారు. యేసు ప్రభు మరి యెరూషలేమునకు సమీపంగా ఉన్న ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమైనారని మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ వచనం మనం చదువుతాం. మరి ఆ సమయంలో 11 మంది శిష్యులు అక్కడ ఉన్నట్టుగా అపోస్తుల కార్యములు 1:13లో మనం చూస్తాం. మరి ఆరోహణమైన తర్వాత ఆరోహణమునకు సాక్షులు వాళ్ళు. సువార్తలు మనం చూస్తే వారు మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షులు జబదయి కుమారులు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మరి 13వ వచనం ప్రకారం యేసు ప్రభు యొక్క మరి ఆరోహణమునకు వారు సాక్షులు. పరలోకము నుంచి వినబడిన స్వరమునకు వారు సాక్షులు. మరి రెండవది, మరి ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ 11 మంది శిష్యులు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. వచ్చి వారు నివసించుచున్న మేడ గదిలో చేరారు. ఈ మేడ గదిలో ఈ 11 మంది కలిసి
మొదటి అధ్యాయము 14వ వచనములో వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, ఇది ఈ ప్రార్థనలో జబదయి కుమారులు ఇద్దరు ఉన్నారు కనుక జబదయి కుమారులు ఇద్దరు అయినటువంటి యాకోబు, యోహాను మరి మేడగది ప్రార్థన జీవితంలో వారు ఏకీవించిన వారై అందులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది వారి యొక్క బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ. ప్రభు ఆరోహణమైన తర్వాత ఇక వారు పరిచర్య ప్రారంభించాల. ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి దాని కొరకు వారు కలిసి ప్రార్థన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించేది ప్రభు సేవలో ఉన్నటువంటి వారు, ప్రభు కొరకై మహిమార్థంగా జీవించాలని ఆశించేవారు తప్పనిసరిగా మరి కలిసి ప్రార్థించటం అవసరం. సంఘముతో కలిసి మరి ఎడతెగగా ప్రార్థించటం చాలా అవసరం. చాలాసార్లు ప్రభు సేవలో ఉండేవారు, వాక్య పరిచర్యలో ఉండేవాళ్ళు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారు, సంఘ ప్రార్థనకు రారు, సంఘముతో కలిసి ప్రార్థించారు. ప్రియులారా, చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రార్థించకుండా, ప్రార్థించే వారితో ఉండకుండా ప్రార్థించే వారికి ఏమి బోధించగలడు? అది ఎంత విడ్డూరంగా ఉంటుంది. ప్రార్థించని వ్యక్తి ప్రార్థించే వారికి బోధించటం. జాగ్రత్త. నువ్వు బోధకుడువా లేక నీవు ప్రసంగికుడువా, ప్రభు సేవలో ఉన్నావా, తప్పనిసరిగా కలిసి ప్రార్థన చేసేదానికి రా, ప్రార్థనలో ఏకీవించు. అది నిన్ను శక్తివంతంగా చేస్తుంది. మరి బోధ ఆత్మలో నువ్వు బోధించగలుగుతావు. ఇది చాలా అవసరం. ఆ తర్వాత మూడవ అనుభవం అపోస్తల కార్యములో ఆరోహణమైనప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, మేడగదిలో వారిద్దరు ఉన్నారు. మూడవ అనుభవం అపోస్తల కార్యం 2వ అధ్యాయములో 1వ వచనములో పెంతెకోస్తు పండుగ దినమున మరి గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగింది? 2వ అధ్యాయం 4వ వచనములో అక్కడ కూడి వచ్చిన ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్న మరి ఆ శిష్యుల మీదకి, వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడిన వారై మరి వారు పేతురుతో కూడా ఆ 11 మంది లేచి నిలబడి బోధించారని వాక్యములో చెప్పబడింది. ఆ 11 మందితో కూడా మరి లేచి 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ 11 మందితో కూడా, పేతురుతో కూడా 11 మంది లేచి నిలబడగా పేతురు ప్రసంగించాడు. కాబట్టి ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి రావటం అనేది మరి యోవేలు ద్వారా 2వ అధ్యాయము 28వ వచనంలో ఇవ్వబడిన మరి ఆత్మను గురించిన వాగ్దానము నెరవేరింది. ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క సందర్భంలో వీరిరువురు 11 మందితో కూడా కలిసి ఉన్నారు. 11 మందితో కూడా పేతురుతో కలిసి నిలబడినట్టుగా వాక్యాలు చూస్తున్నారు. కనుక క్రొత్త నిబంధన సంఘము పెంతెకోస్తు దినాన అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయములో మరి స్థాపించబడిందని తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, పేతురు నిలవబడి బోధించాడు. 3000 మంది రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అనగా క్రొత్త నిబంధన సంఘము ఏర్పాటైంది. ఆ ఏర్పాటైనప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు. ఇది జబదయి కుమారులు ఇద్దరకు దేవుని అనుగ్రహము కలిగిన ఆశీర్వాదం.
అంతేకాదండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము నుండి 12:1 వరకు వీరిద్దరు అనగా జబదాయి కుమారులైన యాకోబు, యోహాను యెరూషలేములో ఉన్న సంఘం, పెంతెకోస్తు దినాన ఏర్పడిన సంఘము యెరూషలేములో ఏర్పడింది. యెరూషలేములో ఏర్పడిన క్రొత్త నిబంధన సంఘముతో కలిసి ఇతర అపోస్తులు కలిసి వారు పరిచయం చేస్తూ వచ్చారు. మరి పేతురుతో కలిసి యోహాను యెరూషలేములో పరిచయం చేస్తూ వచ్చాడు. యెరూషలేములో ఉన్నవారు సంఘము మరి పేతురుని, యోహానుని అపోస్తుల కార్యం 8వ అధ్యాయములో సమరయ పట్టణములో కలిగిన ఉద్యమంలోనికి పంపించారు. అక్కడ రాయబడింది, సమరయ పట్టణస్థులు దేవుని వాక్యమును అంగీకరించారని విని యెరూషలేములో ఉన్న సంఘము, అపోస్తులు పేతురును, యోహానును సమరయ వరకు పంపించారు. అనగా పేతురు, యోహాను అయినటువంటి జబదయి కుమారుడు పేతురుతో కలిసి మరి సంఘ విస్తరణలో తన భాగాన్ని తను తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకో విషయం ఏంటంటే, యాకోబుని గురించి మరి ఎక్కువ వివరాలు లేవు, కానీ యాకోబు 12వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘములో సజీవుడుగా ఉంటూ సేవలో, పరిచర్యలో మరి వాడబడినటువంటి జబదయి మొదటి కుమారుడు. అయితే 12వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, మరి హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును పట్టుకొని ఖడ్గము చేత చంపించను అని రాయబడింది. గమనించండి, మరి జబదయి కుమారులిద్దరే. తల్లిదండ్రులు వారిని ప్రభువు సేవకిచ్చుటలో ఆటంకపరచలేదు, సమ్మతించారు. తల్లి దానికంటే ముందుకు వెళ్ళి అధికమైనటువంటి పరిచర్య కొరకు దీవెనకరంగా ప్రభుని కోరుకున్నట్టుగా మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో గత వారం మనం చూచాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2 కుమారుల్లో ఒక కుమారుడు ఖడ్గము చేత చంపబడ్డాడు, హేరోదు చంపించాడు. ప్రియులారా, జబదయి కుమారులు ఇద్దరు కూడా ప్రభు కొరకై సాక్షులుగా ఉంటూ హతసాక్షులైన వారు. ఎంత మరి గొప్ప కార్యం ఇది! జబదయి 2 కుమారులు యాకోబు, యోహాను హతసాక్షులయ్యారు. మోటువాడు యాకోబు అపోస్తల కార్యం 12:1 హేరోదు చేత ఖడ్గము చేత చంపబడ్డాడు. మరి యోహాను మరి ఎక్కువ కాలము బ్రతికి సేవించేదానికి అనుమతించాడు. అపోస్తులందరూ కూడా మరి రోమా ప్రభుత్వము ద్వారా, రోమా చక్రవర్తులైన మరి కైసరుల ద్వారా చంపబడిన వారే. ఎందుకంటే రోమా ప్రభుత్వము ఆనాడు అపోస్తుల యొక్క సేవకు మరి సంఘానికి హింస కలిగించినటువంటి ప్రభుత్వం అది. అయితే చివరిగా హతసాక్షి అయిన వాడు యోహాను. కనుక యోహాను చిన్నవాడే, అందరికంటే చిన్నవాడే. అయితే అందరికంటే చివరిలో హతసాక్షి అయ్యాడు. ఎందుకంటే యోహాను ప్రకటన గ్రంథము యోహాను ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈ ప్రకటన గ్రంథాన్ని మరి లేఖికుడు యోహాను. ఆయన ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు మరి పద్మాసు ద్వీపంలో తను బందీగా ఉంచబడ్డాడు. ఆయన రాస్తాడు మరి ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటాడు, క్రీస్తు యేసు బట్టి కలిగిన శ్రమలలో నేను పద్మసు ద్వీపములో మరి బంధించబడ్డాను, ఆత్మవశుడైనాను. కనుక యోహాను
పద్మసు దీపములో మరి శ్రమలను బట్టి, క్రీస్తు శ్రమలను బట్టి బంధకాల చేత బంధించబడిన కాలములో ప్రకటన గ్రంథం మనకు అది సుమారు క్రీస్తు శకము 93-94 సంవత్సరాలలో. ఆ తర్వాత మరి యోహాను మరి హతసాక్షి అయ్యాడు. 96 క్రీస్తు శకము 96లో డొమిషియన్ అని రోమా చక్రవర్తి కైసరు యోహానును ఖడ్గము చేత చంపించాడు. కాబట్టి జబదయి కుమారులు ఇద్దరు కూడా హతసాక్షులైనారు. మొదట యాకోబు హేరోదు చేత చంపించబడ్డాడు. అపోస్తలుల కార్యములు 12:1. ఆఖరిగా యోహాను మరి క్రీస్తు శకము 96లో డొమిషియన్ అనేటువంటి రోమా చక్రవర్తి కైసరు చేత చంపబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం మనం చూస్తే ఈ యొక్క జబదాయి కుటుంబము మత్తయి సువార్త 4వ అధ్యాయములో ప్రారంభమైంది. సువార్తలలో జబదాయి తన భార్య సలోమి వారిని గురించిన కొద్దిపాటి పరిచర్యను మరి మనం చూడగలిగాం. ఆ తర్వాత అపోస్తల కార్యము నుండి జబదయి కనుమరుగయ్యాడు, సలోమి కనుమరుగైంది. ఇద్దరు కుమారులు మాత్రమే నిలిచిన వారై ప్రభు ఆరోహణమైన తర్వాత పరిచర్య చేస్తూ వచ్చారు. అది ఆశ్చర్యకరమైంది. ఎందుకు తెలుసా? మరి ఈ పరిచర్య క్రొత్త నిబంధన కాలములో పూర్తిగా ముగించినటువంటి దైవజనుడు యోహాను. అనగా ఈ 11 మంది అపోస్తులలో మొదటగా చంపబడిన వాడు జబదయి కుమారుడైన యాకోబు, మొదటి కుమారుడు. ఈ 11 మందిలో చివరిగా హతసాక్షి అయినటువంటి వాడు మరి జబదయి కుమారులు రెండవ వాడైనటువంటి యోహాను. కనుక ఇద్దరు కుమారులు ప్రభు కొరకై జీవించి సేవించి హతసాక్షులయ్యారు. ఇంకో విషయం మనం చూడాలి. జబదయి కుమారుల ద్వారా మనకు కలిగినటువంటి దీవెన, సంఘానికి కలిగిన దీవెన ఏంటంటే సార్వత్రిక సంఘానికి కలిగిన దీవెన. లేఖనాలు మనకు అనుగ్రహించబడినాయి. యోహాను మరి 5 పుస్తకాలు రాశాడు. బైబిల్ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో 5 పుస్తకాలు జబదయి కుమారుడైన యోహాను రాశాడు. మొదటిది యోహాను సువార్త, రెండవది మొదటి యోహాను పత్రిక, మూడవది 2వ యోహాను పత్రిక, నాలుగవది 3వ యోహాను పత్రిక, 5వది ప్రకటన గ్రంథం. ప్రియులారా, 5 పుస్తకాలు రాయటానికి ప్రభు జబదయి కుమారుడైనటువంటి యోహానుకు కృపించాడు. దీవెనకరమైన కుటుంబం కాదా? ఆ కుటుంబం ద్వారా మనకు పరిశుద్ధ లేఖనాల్లో 5 పుస్తకాలు మనకు అనుగ్రహించబడి ఈనాడు ఆనాటి నుండి నేటి వరకు అనేక భాషలలో ప్రపంచమంతటా మరి ఆయన రాసిన ఆ 5 పుస్తకాలను చదువుకుంటూ మరి ఎంత మేలు మనం పొందుతున్నాం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం చూస్తే ప్రకటన గ్రంథములో మరి జబదయి కుమారులు అని 2వ కుమారుడైన యోహాను ద్వారా ఆనాడు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు వర్తమానం అనుగ్రహించబడింది. బైబిల్లో సంఘములను గూర్చిన దర్శనము, ప్రత్యక్షత 3కు అనుగ్రహించబడింది. మొదటిగా పేతురుకు, రెండవదిగా పౌలుకు, మూడవదిగా యోహాను. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నీవు చూచినవి, నీవు విన్నవి పుస్తకములో రాసి ఆసియాలో ఉన్న 7 సంఘాలకు పంపించమన్నాడు. 7 సంఘాలకు మరి ఆయన చూచిన మొత్తమే కాకుండా
ప్రతి సంఘానికి ఒక ప్రత్యేకమైన వర్తమానం కూడా దేవుడిచ్చాడు. మొదటి సంఘం ఎఫెసీతో చూస్తే ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము అన్నాడు. కాబట్టి 7 సంఘాలకు వర్తమానాలు మరి జబదయి రెండవ కుమారుడైన యోహాను ద్వారా పంపించబడింది. అంతేకాదు ఇంకా ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే మరి జబదయి కుమారుడు యోహాను మరి ఈ ప్రకటన గ్రంథములో మరి జరగబోయే వాటిని మరి ప్రభు తన దూతను పంపి తన దాసుడైన యోహాను చేత రాయించాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనగా దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తునికి అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలాసార్లు మనం పొరపాటు చేస్తాం. యోహాను యొక్క ప్రత్యక్షత అని కాదు, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడింది. అనగా ఈ యొక్క ప్రత్యక్షత ప్రభువైన యేసు క్రీస్తు నాకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. రాయబడింది కదా, యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనగా యేసు క్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మరి ఆయన ఏం చేశాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నవే గనుక ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి ద్వారా తన పొందిన ప్రత్యక్షతను అవి త్వరలో సంభవింపబోతున్నాయి గనక తన దూతను పంపి తన దాసుడైన యోహానుకు తెలియపరిచాడు. కాబట్టి ప్రియులారా, మరి జబదయి కుమారుడైనటువంటి యోహాను మరి త్వరలో సంభవింపబోయే విషయాలను మరి రాయటానికి ప్రభు అనుమతించాడు. అంతేకాదు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో సంఘాలే కాదు, సంఘాలకు వర్తమానమే కాదు, మరి 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు మరి రాబోయేటువంటి క్రీస్తు విరోధిని గురించిన విషయాలు రాయబడి ప్రకటన 6:1 యేసు క్రీస్తు ప్రభు 7 ముద్రలు గల గండాల్లో మొదటి ముద్రని విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం ఎక్కిన వాడు బయలుదేరాడు. వాడు జయించుటకు బయలుదేరాడు. ఎవరు వాడు? వాడే క్రీస్తు విరోధి. చాలామంది తెల్లని గుర్రం అంటేనే ఆయన క్రీస్తు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 2 వ్యక్తులు తెల్లని గుర్రం ఎక్కినట్టుగా రాయబడింది. మొదటి వ్యక్తి ప్రకటన 6:1, రెండవ వ్యక్తి ప్రకటన 19:11. మొదటి వ్యక్తి మరి భూలోకములో తెల్లని గుర్రమునెక్కి బయలుదేరినాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మరి యేసుప్రభు వధించబడిన దేవుని గొర్రెపిల్ల మరి యూదా గోత్రపు సింహాసనాసుల దేవుని చేతిలో నుంచి ఆ 7 ముద్రల గల గ్రంథాన్ని తీసుకొని ఆయన గ్రంథపు ముద్రలను విప్పుచున్నాడు. ఆయన కాదు, గుర్రం ఎక్కిపోయింది. మొదటి ముద్ర విప్పగా ఒక తెల్లని గుర్రము, దాని మీద కూర్చున్నవాడు బయలుదేరి. రెండవ ముద్ర విప్పగా 3, 4 ఇవన్నీ ప్రభు విప్పుతా ఉన్నాడు. గమనించండి. అనగా ప్రకటన గ్రంథము 6:1 క్రీస్తు విరోధి మరి రావటము బయలుపరచబడటం మనం చూస్తాం. మరి ఎంతవరకు ఆ క్రీస్తు విరోధి పట్టబడి అబద్ధ ప్రవక్తతో కూడా కలిపి సజీవముగా అగ్నిగుండములో వేయబడినని ప్రకటన 19వ అధ్యాయము 19వ వచనములో మరి మనం చదువుతాం.
ప్రకటన 19:20 మనం చూద్దాం. కనుక క్రీస్తు విరోధన మృగము ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి అగ్నిగుండంలో వేయబడ్డాడు. అంటే ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:20 వరకు చెప్పబడిన విషయాలన్నీ క్రీస్తు విరోధుల గురించిన విషయాలు, క్రీస్తు విరోధి కాలములో జరిగే విషయాలు అక్కడ చెప్పబడినవి. ప్రియులారా, ఈ విషయాలన్నీ మనకు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ద్వారా తను పొందిన ప్రత్యక్షతను తన దూతను పంపి తన దాసుడైన యోహానుకు సూచించాడు. యోహాను వాటిని గ్రంథంలో రాశాడు. రాసి మరి 7 సంఘాలకు పంపించాడు. అనగా యోహాను పరిచర్య, ద లాస్ట్ అపోజల్, receiving the ministry from the Lord Jesus Christ, the ministry of revelation and the ministry of recording the events which the Lord has shown. What a great privilege జబదే కుమారుడైనటువంటి యోహాను కలిగింది. అందుకని ఆయన ఆ ప్రకటన గ్రంథము ముగింపులో ఏముందో తెలుసా? చదువుతాను. 22వ అధ్యాయములో ప్రకటన 20వ వచనములో ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు ఎవరు? ఈ సంగతులకు సాక్ష్యమిచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సత్య సాక్షి. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఈ మాటను బట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు, త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన యేసుప్రభు. నెక్స్ట్ మాటలు ఏముందో తెలుసా? ఏముంది? ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఈ మాట పలికింది ఎవరు? రాస్తున్న ఆయన. ఎవరాయన? జబదే కుమారుడైన 2వ కుమారుడు యోహాను. అనగా బైబిల్ మరి పూర్తయింది. ముగించబడేటప్పుడు పలికిన మాట జబదే కుమారుడైన యోహాను చెప్పిన మాట. ఏమన్నాడు ఆయన? ఆమేన్. ఆమేన్ అంటే అర్థమైంది, అట్లు జరుగునుగాక. ఎట్లా జరుగునుగాక? ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యోహాను అన్నాడు ఆమేన్ అన్నాడు. యోహాను అనగా జబదే కుమారుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం 22లో 20వ వచనములో ప్రభు చెప్పిన మాటకు ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటమే కాదండి, ఇంకేమన్నాడు? ప్రభువైన యేసు రమ్ము. ప్రియులారా, ఈ మాటతో గ్రంథం ముగించబడింది. అంటే జబదే కుమారుల యొక్క జీవితము, పరిచర్య. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం, బిగినింగ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. వాట్ ఏ గ్రేట్ మినిస్ట్రీ! ఎంత గొప్ప పరిచర్య! కనుక జబదై కుటుంబం బైబిల్లో కనపరచబడిన దీవెనకరమైన కుటుంబాల్లో ఒకటి జబదై కుటుంబము. ఆయన భార్య సలోమి, 2 కుమారులు, పెద్దవాడు యాకోబు, రెండవవాడు యోహాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, మరి నేటి ఎపిసోడ్లో జబదై కుమారుల గురించి నేర్చుకున్నాం. దేవా, ఎంత ధన్యత అది! వారి పరిచర్య యేసు ప్రభు బిగినింగ్ పరిచర్య నుండి చివరి పరిచర్య వరకు, మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు వారికి భాగముంది. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవా, మీకు స్తోత్రాలు. మా జీవితాలు కూడా మరి ప్రారంభం నుండి చివరి వరకు మేము కూడా నమ్మకముగా మీ సేవలు, మీ పరిచర్యలు, మీ కొరకైన సాక్షులుగా జీవించుటకు మీ కృపను మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు అనుగ్రహించమని, ఎవరైతే ఈ టీవీ వాక్య ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి.
వారి కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.